హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు ఓల్గా మీడియా for 18 million subscribers. అయితే మాకు బాగా గుర్తు ఈ సినిమాని మీడియా వాళ్ళే నచ్చితే ఎలా తీసుకెళ్తారు అన్నది మేము చూస్తా అని చెప్పి ప్రెస్ మీట్ లో మీరు కానీ తిరువీరు కానీ అందరూ మెన్షన్ చేయడం మేము చూసాం. అంటే అంటే అప్పుడు దాకా నేను విన్నది ఏంటంటే ఇంకా బడ్జెట్ కొంచెం ఇష్యూ అయ్యి ప్రమోషన్స్ అయ్యి సరిగ్గా చేయలేకపోయాము, అవ్వలేకపోయింది, మేము ఇంకా ఇంపాక్ట్ చూపించలేకపోయాం ప్రమోషన్స్ మీద అని నేను విన్నాను. ఓకే, సో కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే రిజల్ట్స్ వచ్చే టయానికి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంత బాగా తీసుకెళ్తున్నారు జనాల్లోకి అని చెప్పి మీరు అందరూ మాట్లాడడం చూసారు. అంటే మీ ఫస్ట్ సినిమాకి మీడియా నుంచి ఇలాంటి ఒక రెస్పాన్స్ రావడం మీరు ఎలా ఫీల్ అయ్యారు? మెయిన్ ఏంటంటే ప్రమోషన్స్ డబ్బు వల్ల ఆగేదైతే కాదండి. డబ్బులు సందీప్ పెట్టారు, ఓకే, బట్ అది ఎలాగ చెయ్యాలి, ఏం చేయాలి అనేది అందరూ కొత్త వాళ్ళ వల్ల కొన్ని ఏ టైంలో ఇప్పుడు ఒక స్టెప్ ఈ టైంలో కరెక్ట్ గా స్టెప్ వేయాలి, అది కొంచెం తడబాటు అయింది అనేది వాస్తవం. అంతేగాని డబ్బు పెట్టలేదు అనేది అయితే కాదు. డబ్బు ప్రమోషన్స్ కి చెప్పాను కదా, ఇది ఒక మనం ఇది ఈ సినిమాకి ప్రమోషన్స్ కి ఒక ₹10 పెడదాం అనుకునే దగ్గర ₹1 పెట్టారు అనమాట. సో డబుల్ అయింది దాన్ని. బట్ అది ఏ టైంకి ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఈ టైంలో ఏం చేయాలి అనేది ఒకటి, అది ఆ విషయంలో ఒక తడబాటు జరిగింది అనేది వాస్తవం. అంతే. ఓకే, అయితే రోహన్ కి అవార్డు రావడం ఇస్ ఎక్స్పెక్టెడా? రోహన్ కి ఎక్స్పెక్టెడ్. నాకు అంటే ఎక్స్పెక్టెడ్ అంటే ఏం లేదండి, ప్రీ వెడ్డింగ్ షోకి ఏమొస్తుంది అనేది. అంటే రోహన్ కి నేనేమంటే వర్త్ అంట, ఎక్స్పెక్టెడ్ అనేది కాదు. అసలు ప్రీ వెడ్డింగ్ ఇవన్నీ అవార్డ్స్ అన్నీ నేను చెప్పాను కదండి, ఆ రోజు ఫోన్ వచ్చినంత వరకు మాకు తెలియదు. అవార్డుకి మేము ఏంటి అప్లై చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చింది ఆలోచన నాకేంటంటే, మనం అవార్డుకి అప్లై చేస్తున్నాము, నీ ఏదో నా డీటెయిల్స్ ఏదో అడిగారు అనమాట. అడుగుతుంటే మనకేం వస్తుందండి నన్ను ఒకటి, అన్ని సినిమాలు ఉన్నాయి కదా 2020 అన్ని సినిమాలు ఉన్నాయి, మనకు వస్తుందా అని అన్నాను. ఎన్నో సినిమాలు అంటే లేదు వస్తుందిలే అని అన్నాడు. నేను కాన్ఫిడెంట్ గా ఉన్నది దండోర్ అండి. దండోర్ ఎందుకో నేను మా ఆఫీస్ లో 2-3 సార్లు చెప్పాను. అసలు మురళి గారు ఆయన ప్రీమియర్ కి వెళ్ళా, నన్ను పిలిచారు, ఆయన నా కాంటాక్ట్ లో ఉంటారు. ఆయన సూపర్, ఆయన కూడా మంచి యాక్టివ్ గా మాట్లాడతారు, చాలా మాట్లాడతారు. నాకు ఆయన అదే చెప్తాం, ఆయన అవార్డ్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు మెసేజ్ పెట్టారు. అది వదిలితే ఇప్పుడు నాకు దండోర విషయంలో నేను ఉన్నాను, దండోరకు వస్తుందండి అవార్డు, నాకు బాగా నచ్చిన సినిమా అని అన్నాను నేను. నాకు అంటే అవార్డు ఫిల్మ్, అవార్డు అనే కేటగిరీలో ఫస్ట్ దండోరకి ఇవ్వచ్చు అనేది నాకు, అంటే మనకేం వస్తుందండి ఇన్ని ఉన్నాయి కదా అని నేను అనుకున్నాను. బట్ అది అవార్డ్స్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఓకే రోహన్కి వచ్చింది అవార్డు అంటే, అవునా వర్తే, నాకు ఆనందకు వచ్చినా నాకు వర్త్ అనిపిస్తుంది. ట్రూ, చాలా చాలా ఇది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ సినిమాలో పిక్ చేసుకుంటుంటే. అయితే నెక్స్ట్ సినిమా ఏ హీరోతో ఉండబోతుంది, ఇంకా క్లారిటీ ఏమన్నా వచ్చిందా, ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు ఇది కూడా మొన్న కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తే అది తెలిసింది. నెక్స్ట్ సినిమా ఇది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చెప్తే ఏది మేము మళ్ళీ కలిసి చేస్తున్నాం అనేది, అది కూడా చెప్పగలిగా. నెక్స్ట్ సినిమా ఏ హీరోతో ఉండబోతుంది అనేది క్లారిటీ లేదు. 2-3 మధ్యన నలుగుతా ఉందా ఎవరి దగ్గరికి వెళ్ళాలని, ఎవరి దగ్గరికి ఎవరికి బాగుంటది ఏంటి అనేది. ఇప్పుడే ఇంకా మొన్నే స్క్రిప్ట్ అయింది అనమాట. సో ఆ స్క్రిప్ట్ నుంచి నేను ఒక 1 వీక్ కొంచెం బయటకు వచ్చాక కొంచెం బ్రెయిన్ కొంచెం రెస్ట్ ఇచ్చాక అప్పుడు ఎవరికైనా చెప్దాము అనే ఉందండి. రాహుల్ శ్రీనివాస్ కి ఉన్నటువంటి బెస్ట్ థింగ్ ఏంటి సినిమా తీయడంలో? తను ఎందులో బెస్ట్ అంటే ఏం చెప్తారు? రైటింగ్ అంటే నాకు అనిపించినంత. ఓకే, నేను అంటే రైటింగ్ తోపని నేను అన్ను ఏదన్ను, బట్ నాకున్న స్కిల్స్ అన్నిటిలో కొంచెం ఒకటి రవ్వంత ఎక్కువ రైటింగ్ మీద ఉంటదేమో అనేది నా ఫీలింగ్. ఓ సూపర్. కాదు, మీరు కూడా ఏమైనా యాక్టింగ్ చేస్తారా? లేదండి, నాకు నేను చేయమన్నారు తిరువీరు గారు. అవునా? ఒక క్యారెక్టర్ ఉంటుంది అందులో, నన్ను చేయమన్నారు, నువ్వు చేయొచ్చు కదా అని అన్నారు. బానే ఉన్నావు కదా, చేయొచ్చు కదా అన్నారు. బానే ఉన్నారని కాదు, ఆ క్యారెక్టర్ నువ్వు చేయొచ్చు కదా అన్నారు, కానీ వద్దు సార్ నేను భయపడిపోతున్నాను అన్నాను. డైరెక్ట్ చేయడం వచ్చు కానీ యాక్ట్ చేయడం మాత్రం అసలు అన్కంఫర్టబుల్ అన్నమాట. కంగ్రాచులేషన్స్ టు ఓల్గా వీడియోస్ For 18 million subscribers. Do subscribe to Volga Videos.